రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున మూసీ నదికి వరద పోటెత్తింది. జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు జలాశయాలు భారీగా వరద చేరడంతో అక్కడి నుంచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తి దీంతో మూసీ నదికి భారీగా వరద పోటెత్తింది. ఇప్పటికే పాత బస్తీలోని ఎంజీపీఎస్ కానీ చాదర్ఘాట్ ముసారాం బ్రిడ్జ్లపై వరద నీరు చేరుతోంది. భారీగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అయితే గండిపేట ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద మూసీకి రావడంతో అక్కడి నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. అక్కడి నుంచి నార్సింగి, కిస్మత్పుర మీదుగా బాబుఘాట్ మీదుగా ముసారాం బాగు మూసి వరద పోటెత్తే ప్రస్తుతం మనం నార్సింగి ఓఆర్ఆర్ మీద ఉన్నాం. నార్సింగి సర్వీస్ రోడ్డును అధికారులు క్లోజ్ చేశారు. ఇప్పుడు మనం చూడొచ్చు నార్సింగి సర్వీస్ రోడ్డుపై మూసి ప్రవాహం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. నార్సింగి సర్వీస్ రోడ్డు కనిపించని పరిస్థితి, దాని నుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తూ వెళ్తుంది. ఏవైతే రెండు జంట జలాశయాలు ఉన్నాయో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాలకు మూసి ఉధృతంగా ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. నార్సింగి సర్వీస్ రోడ్డును క్లోజ్ చేశారు. మనం నార్సింగి ఓఆర్ఆర్పై ఉన్నాం. నార్సింగి సర్వీస్ రోడ్డును అక్కడ చూడొచ్చు. అక్కడే బారికేడ్లు పెట్టి అక్కడ క్లోజ్ చేశారు అధికారులు. ఇక్కడ కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఎవరిని రానివ్వకుండా, వాహనాలు రానివ్వకుండా ఇక్కడ బారికేడ్లు పెట్టారు. సర్వీస్ రోడ్డు మొత్తం కనిపించకుండా పోయిన పరిస్థితి. సర్వీస్ రోడ్డుపై ఉధృతంగా మూసీ నది ప్రవహిస్తుంది. నార్సింగి సర్వీస్ రోడ్డుపై మనం ఓఆర్ఆర్పై ఉన్నాం. సర్వీస్ రోడ్డును అధికారులు క్లోజ్ చేశారు. రెండు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీటి మట్టం బాగా పెరగడంతో కిందికి అధికారులు దిగువకు నీటిని కిందికి విడుదల చేశారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి దీంతో మూసి ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మొత్తం కనిపించకుండా పోయిన పరిస్థితి. అధికారులు కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది బారికేడ్లు పెట్టి నార్సింగి సర్వీస్ రోడ్డును క్లోజ్ చేశారు. సర్వీస్ రోడ్డు వద్ద ఉధృతంగా మూసి ప్రవహిస్తుండడంతో మూసీ నది దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో మూసి ఉగ్రరూపం దాల్చడం, 5 ఏళ్ల తర్వాత ఇదే మూడోసారి ఇంతటి స్థాయిలో మూసీ నది ఉగ్రరూపం దాల్చి ఈ రకంగా ప్రవహిస్తుండడం ఇదే మొదటిసారి 5 ఏళ్ల తర్వాత. ఈ రేంజ్లో మూసీకి వరదలు 5 ఏళ్ల కిందట ఒకసారి మూసీకి భారీగా వరద పోటెత్తింది. మరో 5 ఏళ్ల తర్వాత మరోసారి మూసీకి ఈ స్థాయిలో వరద పోటెత్తింది. జంట జలాశయాల నుంచి దిగువకు నీటి విడుదల కావడంతో మూసీ నదికి నార్సింగి సర్వీస్ రోడ్డు మొత్తంగా కనిపించకుండా పోయిన పరిస్థితి చూస్తున్నాం మనం. నార్సింగి ఓఆర్ఆర్ మీద మనం ఉన్నాం. నార్సింగి సర్వీస్ రోడ్డు అధికారులు మూసివేశారు. సర్వీస్ రోడ్డు పూర్తిగా క్లోజ్ చేశారు. రాకపోకలు నిలిచిపోయాయి. సర్వీస్ రోడ్డు దగ్గర నుంచి ఇప్పుడు చూస్తున్నట్లయితే మూసి ప్రవాహం ఎంత ఉధృతంగా ఉందో మనకు అర్థమవుతుంది. సర్వీస్ రోడ్డు మొత్తంగా ఆ రోడ్డు దగ్గర నుంచి అది మొత్తం ఇదంతా సర్వీస్ రోడ్డే. ఇదంతా కనిపించకుండా ఒక నదీ ప్రవాహంలాగా మొత్తం ఉధృతంగా మూసి ప్రవహిస్తుంది. నదీ ప్రవాహంలాగా దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో ఉధృతంగా మూసి ప్రవహిస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఇక్కడ నుంచి మూసీ నది కిస్మత్పుర, బల్లగూడ జాగిర్, కిస్మత్పుర మీదుగా ముసారాంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జ్లకు వెళ్తుంది. అక్కడ కూడా వరద భారీగా పోటెత్తినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో కూడా వరద నీటి చేరి బస్సుల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. బస్సులో కూడా అక్కడికి ప్రయాణికులు ఎవరు రావద్దని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ రేంజ్లో ఇక్కడ నుంచి ముసారాంబాగ్ కానీ, ఓల్డ్ సిటీ వైపు కానీ ఇక్కడ నుంచే వెళ్తుంది మూసీ నది ప్రవాహం. ఇక్కడే ఈ రేంజ్లో ఉందంటే అక్కడ మరింత ఉధృతంగా మూసి ప్రవహిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ముసారాంబాగ్, చాదర్ఘాట్ ప్రాంతాల్లో పురాణాపూల్ బ్రిడ్జ్ దగ్గర కూడా మూసి చాలా ఉధృతంగా ఉంది. మన ప్రస్తుతానికైతే నార్సింగి వద్ద సర్వీస్ రోడ్డు వద్ద మూసి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూస్తున్నాం.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నీటి మట్టం పెరగడంతో 11 గేట్లను అధికారులు ఎత్తారు. 6 ఫీట్ల మేర ఎత్తి 11 గేట్లను కిందికి వదులుతున్నారు, దిగువకు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో మూసీ నదికి భారీ వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాల్లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం చూస్తున్నాం హిమాయత్ సాగర్ నీళ్లు దిగువకు వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి హిమాయత్ సాగర్ నీళ్లు మన హిమాయత్ సాగర్ ప్రాజెక్టు దగ్గరలో ఉన్నాం. హిమాయత్ సాగర్ 11 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక్కడ నుంచి నీళ్లు హిమాయత్ సాగర్ నీళ్లు ఇక్కడ నుంచి కిస్మత్పురా నుంచి సంగం వద్ద గండిపేట నుంచి వచ్చే ఏదైతే ఉస్మాన్ సాగర్ ఉందో గండిపేట నుంచి వచ్చే నీళ్లతోటి కలిసిపోయి సంగం వద్ద హిమాయత్ సాగర్ నీళ్లు గండిపేట వచ్చే నీళ్లు సంగం వద్ద కలిసిపోయి అక్కడ నుంచి ఓల్డ్ సిటీ వైపుగా మూసరంపా కానీ చాదరఘాట్ కానీ పురాణాపూల్ సైడ్ కానీ ఓల్డ్ సిటీ వైపు వెళ్తాయి. అయితే మూసీకి కూడా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో 11 గేట్లు 6 ఫీట్ల మేర ఎత్తి అధికారులు నీటిని వదులుతుండడంతో మూసీకి భారీగా వరద పోటెత్తుంది. మనం చూస్తున్న హిమాయత్ సాగర్ నీళ్లు కిస్మత్పురా వైపు వెళ్తున్నాయి. కిస్మత్పురా బండ్లగడ్డ జాగిర్ మీదుగా సంగం వద్ద ఉస్మాన్ సాగర్ నీళ్ళతో కలిసి అక్కడి నుంచి ఓల్డ్ సిటీకి వెళ్తాయి. ఇప్పటికే ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఎంజీపీఎస్ బస్టాండ్ కూడా నీటితో మునిగిపోయింది. మొత్తంగా మన హిమాయత్ సాగర్ వరద ఉధృతి ఎలా ఉందో చూస్తున్నాం. హిమాయత్ సాగర్కి వరద భారీగా పోటెత్తడంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకి హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తారు. హిమాయత్ సాగర్ నుంచి నీళ్లు కిస్మత్పురా వైపు వెళ్తున్నాయి. మనం హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం. ఓఆర్ఆర్ పై నుంచి హిమాయత్ సాగర్ నీళ్లు ఎంత ఉధృతంగా వెళ్తున్నాయో చూస్తున్నాం.